చీరల పంపిణీ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్న గారు వారి చేతుల మీదుగా ప్రారంభించి మేమందరం కూడా ఇక్కడి నుంచి సహచర పెద్దలు, మంత్రులందరూ, ఇతర మా శాఖ అధికారులందరికీ నమస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా మహిళా సోదరిమణులందరికీ కూడా ఇందిర మహిళా శక్తి సంఘాల సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు పంపిణీ చేపట్టడంలో కూడా ముఖ్య ఉద్దేశం, మనకు ఇందిరమ్మ లాంటి ఒక మహానాయకురాలు ఈ దేశానికి మొదటి మహిళా ప్రధానిగా పనిచేసిండ్రు. ఒక విడోగా ఉండి కూడా ఈ దేశాన్ని ఎంత అద్భుతంగా మరి పరిపాలించింది అనేది మీ అందరికీ తెలుసు. మనం కూడా మన జీవితాలలో రకరకాల సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు ఎదురైనప్పుడు ఉక్కు సంకల్పంతో, ఇందిరమ్మ స్ఫూర్తితో మనం ఎదగాలనే లక్ష్యంతో ఈరోజు పంపిణీ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు మరి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా సెర్ఫ్ అనేది కూడా పేదరిక నిర్మూలన. అంటే గ్రామీణ ప్రాంతాలలో ఒకప్పుడు పేదవాళ్ళందరూ ఎక్కువ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వడ్డీలకు చక్ర వడ్డీలు కట్టలేక ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకుంటున్న క్రమంలోనే ఈరోజు ఈ సెర్ఫ్ అనేటువంటి సంస్థను, పేదరిక నిర్మూలన సంస్థను మనం తీసుకొచ్చి మరి గుప్పెడు బియ్యం నుంచి 10 రూపాయల పొదుపు నుంచి ఈరోజు ఒక్కొక్క గ్రూప్ 20 లక్షల రూపాయలు మీరు బ్యాంకు నుంచి తీసుకొని దాదాపుగా 99% అట్లా రీపేమెంట్ అనేది చాలా అద్భుతంగా చేస్తూ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పొదుపు ఉద్యమం, ఒక భావోద్వేగం లాగా, అంటే ఈ సంఘంలో ఉంటే ఆర్థిక బలోపేతంతో పాటు సామాజిక సంబంధాలు, అక్క చెల్లెల రిలేషన్స్, ఒంటరి మహిళలు, ఇంట్లో అక్క చెల్లెలు లేకున్నా, తోబుట్టు లేకున్నా, భర్త లేకున్నా మాకు ఈ మహిళా సంఘంలో ఉండడం మూలంగా అనేక రకాల సపోర్ట్ లభిస్తుందని కూడా మా సర్వేలో తేలింది. ఇంకా అందుకనే బలోపేతం చేయడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమాన్ని రకరకాల పొలిటికల్ లీడర్స్ ఏదో చేయాలని చూస్తున్నారు. ఒక స్ఫూర్తి కోసం ప్రతి మహిళ ఒక ఉక్కు మహిళగా ఎదగాలి అని మన ముఖ్యమంత్రి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేటువంటి సంకల్పంతో మరి వడ్డీ లేని రుణాలు ఇప్పటికే 27,000 కోట్లకు పైగా మీకు ఇవ్వడం జరిగింది. మన డిప్యూటీ సీఎం గారు కూడా ఇప్పటికీ దాదాపుగా 800 కోట్లకు పైగా లాస్ట్ మీకు వడ్డీ డబ్బులను కూడా రీపే చేయడం జరిగింది. ఇంకా మిగతాయి కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఒక క్రమశిక్షణతోటి ఎక్కడికి వెళ్ళినా ఈ చీరతో చూస్తే వీళ్ళు మహిళా సంఘం వాళ్ళు కాబట్టి ఇంత క్రమశిక్షణగా ఉన్నారు, ఉందాతనంగా ఉన్నారు అనేది కూడా మనం తీసుకురావాలి. బస్సులను పెడితే రాజకీయ నాయకులు వాళ్ళకి నచ్చక ఆడోళ్ళంటే కొట్టుకుంటారు, తన్నుకుంటారు అనే నీచమైనటువంటి వీడియోలు తీసి ఆ స్కీమును తిట్టే దానికి బదులు ఆడోళ్ళు కొట్టుకుంటారనే భావాన్ని పెంచారు. ఒకప్పుడు లేడీస్ అంటే ఇంటికే పరిమితం కావాలి, బయటికి రావద్దు అనే ఒక దురాభిప్రాయం ఉన్నటువంటి ఫ్యూడల్ భావజాలం ఉన్నోళ్ళు